వస్తాను. రఫీ గారు, మీరు విన్నారు చంద్రబాబు గారు కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన కూడా ఇచ్చారు. మనం అభివృద్ధి కోసం ఉన్నాం, వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు, మనం ఆ ట్రాప్లో పడద్దు అని మాట్లాడారు. సంతోషం. కానీ ఇప్పుడు ఇందాక ఈ ప్రశ్న ఒకటి, సరే లడ్డు విషయం తేలాలి, కల్తీ జరిగిందా లేదా, అందులో జంతు కొవ్వు ఉన్నదా లేకపోతే రసాయనాలు ఉన్నాయా, అది నెయ్యా కాదా ఖచ్చితంగా తేలాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది జనం తెలుసుకోవాలనుకుంటారు, దానికి బాధ్యులకు శిక్ష పడాలని కోరుకుంటారు. అందులో రెండో మాటలేదు. అది పక్క పెడితే దీనికి సంబంధించి సిట్టి ఒక రకమైన నివేదిక ఇచ్చింది, ఎన్ఐటి ఒక రకమైన ఎన్డీడీపీ ఒక రకమైన నివేదిక ఇచ్చింది. వాళ్ళు ఏదో సంబరాలు చేసుకుని బయటపడ్డామని వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు. వెంటనే ఈ ఫ్లెక్సీలు ఎవరు వేశారు, ఆ ఫ్లెక్సీలు అధికారికంగా తెలుగుదేశం పార్టీ వేసిందా, లేదు రాంబాబు గారు అయితే ఒక అప్పీల్ చేశారు, నిజంగా కూడా అప్పీల్ చేశారు ఆయన 24 గంటల్లో అది తీయండి మా నాయకుడిని కించపరుస్తని. పోలీసులు ఎందుకు తీయలేదు, ఇది ఏ పార్టీ మీద వేసినా ఊరుకుంటారా, ఇది ఒక అంశం. రెండవది, ఆయన బూతులు మాట్లాడటానికంటే ముందు చాలా సీనియర్ మహిళలు కూడా మాట్లాడారు. ఆ విజువల్స్ కూడా అందరూ చూశారు. ఇవే భాష మహిళలు కూడా మాట్లాడారు. రాంబాబు గారిని మాట్లాడిన మాట వాస్తవం. ఆయన మాట్లాడింది 100కి 100 పాళ్ళు తప్పు. ఆయన అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. మరి వీళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా, ఎవరైనా రూల్ ఆఫ్ లా అందరికి ఒకటే కదా. దీని మీద ఏం చెప్తారు? నమస్కారం అండి మీకు, అలాగే బాజీ గారికి, చెప్పండి, మస్తాన్ రావు గారికి, రామారావు గారికి, హెచ్ఎంటీ విషయాలందరికీ నమస్కారం. నాకు కొంచెం సమయం తప్పకుండా, ఎందుకంటే నేను అధికార పార్టీకి సంబంధించి స్పోర్ట్స్ పర్సన్ ఉన్నాను కాబట్టి నేను దీన్ని 3 అంశాలుగా చెప్తాను. చెప్పండి. 3 అంశాలుగా. ఒకటి, ఇవాళ ఈ లడ్డు వ్యవహారంలో బాజీ గారు చాలా క్లియర్ గా నివేదిక చూపించారు. ఆ నివేదికని ఈవో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చాడు, ఇదండి నివేదికలు ఇలా వచ్చిందని. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలకి ఆయన ఒక సిట్ వేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో సీనియర్ అధికారులతో సిట్ వేశాడు. ఆ దర్యాప్తు ప్రారంభమైంది. అంతలో సుబ్బారెడ్డి గారు, నేను ఆంధ్రప్రదేశ్ సిట్ నమ్మను, నాకు సిబిఐ సిట్ కావాలని చెప్పేసి వెళ్ళాడు. అక్కడే మెలిగుంది. సిబిఐకి వైసీపీకి ఉన్నటువంటి బంధం విడరాని బంధం, అది జన్మల బంధం. అది మీరు కూటమి ప్రభుత్వంలో ఉండి మీరు ఆ మాట అంటే కొంచెం ఆశ్చర్యం సార్. ఆరోపణ, సిబిఐ మీద ఆరోపణ చేస్తున్నా, దాన్ని మీరు తీసుకోండి. సిబిఐ సిట్ కావాలన్నారు. సిబిఐ ఆఫీసర్లు ఇంకో నిపుణుడితో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్తో కలిపి ఆ సిట్ చేసి 15 ఏళ్లకు నివేదిక తయారు చేశారు. చార్జ్ షీట్ కూడా తయారు చేసి 36 మంది చార్జ్ షీట్లు పెట్టారు. ఒక ఇప్పుడు ఉన్నటువంటి సింగాల్ని ట్రాన్స్ఫర్ కూడా చేశారు దాంట్లో భాగంగా. అయితే ఇక్కడ నేనేమంటానంటే, సిబిఐని ఎందుకు కోరారు వీళ్ళు? ఇప్పుడు చిన్నప్పన్న అనేవాడు దీని కమిషన్లు అడిగాడు. వాడి ఖాతాలో 4,05,00,000 ఉన్నాయి, 50 లక్షలు ఉన్నాయి. 250 కోట్లు అవినీతి జరిగింది. ఇన్ని లక్షల లీటర్లు పామ్ ఆయిల్ తెచ్చారు, ఇన్ని వేల లీటర్లు ఢిల్లీ నుంచి కెమికల్స్ తెచ్చారు. ఈ 2 కలిపి 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. అది 4 సంవత్సరాలు కొనసాగిందని కూడా సిట్ రాసింది. కానీ అదే సిట్టు చిన్నప్పన్ అనేవాడు అక్కడ ఉండేటువంటి రూల్స్ మారుస్తాడా? తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏదైతే నిబంధనలు అంతకు ముందు పెట్టిందో, ఇన్ని లీటర్ల పాలు సేకరించాలా, ఇన్ని ఆవులు కలిగి ఉండాలా, ఇంత పెద్ద చర్చ. ఆ డైరీని కాదు, ఆ డైరీని తెచ్చిందే మీరేను కదా, బోలే బాబా డైరీని తెచ్చిందే మీరేను కదా విమర్శ. చెప్పేదేనండి, తీసుకురావాలనేది ఉంది. మా హయాంలో కావేరీ డైరీ నుంచి తిరుపతికి లాభాపేక్ష లేకుండా ఆ డైరీ వాళ్ళు వెంకటేశ్వర స్వామికి నెయ్యి సరఫరా చేస్తున్నారు. దాన్ని ఆపటానికి రూల్స్ మార్చి దీన్ని చేశారు. అది చిన్నప్పన చేయగలడా? చేయలేరు. ఆ పెద్దప్పన గురించి సిట్ ఎందుకు చెప్పలేదు? అదే సార్ నేను అంటుంది కాదు. ఈ పెద్దప్పన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సిట్ కాపాడినట్టుగా ఈ నివేదిక చాలా స్పష్టంగా నేను దానిలో ఎక్కడ నేను మీతో విభేదించట్లా చెప్పేది కనిపిస్తుంది.
వీళ్ళు సిబిఐని కోరుకుంది అందుకే. ఉమ్. ఆంధ్రప్రదేశ్ సిట్ వద్దు, సిబిఐ సిట్ కావాలని కోరుకుందంటే మా కానీ పేరు రాకుండా ఇది ఉంటాయి. ఇది ఇది యాక్సెప్ట్ కాదు సార్. మీరు కూటమి ప్రభుత్వంలో ఉండి ఇప్పుడు సిబిఐ చాలా మంది వినండి సార్, సిబిఐ కాదు రఫీ గారు, రఫీ గారు, మారే సిబిఐ కేంద్ర ప్రభుత్వ హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అలాగే సార్, ఆ. కూటమి ప్రభుత్వంలో ఉన్నా నేను. సిబిఐని లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షమే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది మీరు చెప్తున్నారు. కాదు, ఉమ్, నేనేమి కేంద్ర ప్రభుత్వాన్ని అనలా. సిట్ లో ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి అనుకూలంగా రాశారంటున్న అధికారులు ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే తప్పులు చేస్తారు. ఉమ్, వాళ్ళు ఢిల్లీలో కూర్చొని వాళ్ళ పేర్లు లేకుండా చేసుకున్నారు. ఆ సిట్ అది బయటకు వచ్చింది. ఓకే. ప్రముఖ పత్రిక పెద్దప్పన్న ఎవరు అని చెప్పి క్వశ్చన్ వేశారు. ఓకే. క్వశ్చన్ వేశారు, మీరు చదివారు లేదు? చూశాను, చిన్నప్పన చేయగలడా ఈ పని? చిన్నప్పన కాదు చేయగలడా? కాదు రఫీ గారు, రఫీ గారు, మీరు దాని గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఒక నివేదిక, మీరు ఎట్లయితే ఎన్డీడీబీ నివేదిక పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారో ఆ సిట్ ఇచ్చిన నివేదికను పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇందులో ఆ నివేదికలో ఏముంది? ఆ నివేదికలో ఏముంది? 20 కోట్ల లడ్డూలు నెయ్యి అనేటువంటి ఒక చుక్క లేకుండా పామాయిల్ రసాయనాలు కలిపినటువంటి ఒక పదార్థంతో, ఒక కెమికల్ తో తయారు చేశారని సిట్టు చెప్పింది కదా. మేమేమి సొంతంగా రాశామా దాంట్లో? ఇది దేవుడికి జరిగినటువంటి అపచారం కదా. ఇది 20 కోట్ల మంది లడ్డు తిన్నటువంటి వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయి ఉంటాయి కదా. ఇది అపచారము, ఇది నేరము కదా. దాని గురించి ఎందుకు మాట్లాడి ఇది బయటకు వస్తుందని చెప్పి అందులో పంది కొవ్వు కలవలేదు, ఎద్దు కొవ్వు కలవలేదు అని సిట్ చెప్పలేదు. మరి ఎన్డీడీపీని ఎందుకు సిట్ అడగలేదు? ఎందుకు గుజరాత్ వెళ్ళలేదు? భారతదేశంలో ఇలాంటి పరిశీలన చేసేటువంటి ల్యాబ్ అది ఒకటే, ఎన్డీడీపీ ఒకటే ఉంది, ఇంకెక్కడ కూడా లేవు. దాన్ని ఎందుకు తీసుకోలేదంటే ఈ పెద్ద పన్నులు ఎవరైతే ఉన్నారో 2-3 ఆ పెద్ద పన్నులు అక్కడికి వెళ్ళకుండా సిట్ అధికారులు ఆపారు. అది మీరు ఆ మాట అంటే అది ఒక రకంగా ఇప్పటి కూటమి ప్రభుత్వం, జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం అసమర్థత అవుతుంది. ఏమైనా కానివ్వండి, ఇది సరే ఒక పాయింట్, అది ఒక పాయింట్ సార్. మీరు చెప్పిన ఒక పాయింట్ అయిపోయింది, మిగతా 2 పాయింట్లు చెప్పండి. మిగతా 2 పాయింట్లు ఇప్పుడు ఇవాళ అంబటి రాంబాబు గారు స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి మాట్లాడాడు. దానికంటే ముందు అంబటి రాంబాబు గారి కారు వెనకాల పడి మహిళలు ఆ భాష మాట్లాడింది కూడా మీరు చెప్పాలి. మరి మహిళలకి అంబటి రాంబాబుకి చాలా తేడా ఉంది. అంబటి రాంబాబు ఒక లాయరు, ఒక మాజీ మంత్రి, బాధ్యత కలిగినటువంటి స్పోర్ట్స్ పర్సన్ పార్టీలో. అతను జాగ్రత్తగా మాట్లాడారు. రోడ్డు మీద మహిళలు చాలా రోడ్డు మీద వాళ్ళు ఎవరో కూడా అందరికి తెలుస్తారా? మాట్లాడిన మహిళలు ఎవరో కూడా అందరికి తెలుసు. వాళ్ళు మాట్లాడినా తప్పే. ఎగ్జాక్ట్లీ, అది చెప్పండి. ఆ మాట కావాలి, మాట్లాడినా తప్పే. పర్ఫెక్ట్. ఏమన్నా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి నేను క్షమార్పణ చెప్తున్నాను, నేను నోరు జారానంటే గొడవ లేదు. అది అడగడానికి ఆయన ఇంటి దగ్గర వచ్చారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారికి క్షమార్పణ చెప్పమని అడిగారు. నేను చెప్పను, నేను ఎవరిలో ఉద్దేశించి మాట్లాడాను అని చెప్పి మాట్లాడాలి. అది బాధ్యత, అది బాధ్యత కాదు కదా. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి కాల్చి చంపాలన్నాడు, బట్టలు ఊడదీసి కొట్టాలన్నాడు, బంగాళాఖాతంలో కలపాలన్నాడు, ఇతను చనిపోతాడన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమని అన్నారా? అతనికి వదిలేశారు. మా పార్టీ నాయకులు ఏమైనా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు. అది ఎంతటి వాడినైనా సరే వాడి మీద చర్యలు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఎవరి మీద అయినా సరే మా పార్టీ అధ్యక్షుడిని కానీ, మా పార్టీ నాయకులు కానీ, లేదా సామాన్యులు కానీ వాళ్ళు మాట్లాడితే ఎవరిని నేనంటుంది రఫీ గారు నిర్ద్వందంగా అంబటి రాంబాబు గారు మాట్లాడినా, జోగి రమేష్ గారు మాట్లాడినా, అంతకుముందు మంత్రులు మాట్లాడినా 100కి 100 పాళ్ళు తప్పే. దానిలో రెండో మాట ఉండదు. ఎవరు సభ్య సమాజం సహించే మాటలు కాదు, అసభ్య పదజాలం వాడుతున్నారు, చట్టసభలో వాడుతున్నారు, బయట వాడుతున్నారు. వాళ్ళు ఖండించట్లేదు ఆ భాషని, వాళ్ళ నాయకత్వం ఖండించక నేనైతే ఇప్పటిదాకా చూడలేదు. చంద్రబాబు గారు కూడా ఇవాళ మాట్లాడిన దానిలో ఈ భాష మన నాయకులు కూడా మాట్లాడుతున్న మాట ఆయన ప్రెస్ స్టేట్మెంట్లో కూడా నేను చూడలేదు. మీరు ఒక ట్రాప్ లో పడుతున్నారు, ఆ ట్రాప్ లో పడొద్దు అని ఆయన చెప్తున్నారు. మీరు కూడా అలా మాట్లాడొద్దని
అర్థం అది. ఓకే మీరు కూడా వాళ్ళలాగా ప్రవర్తించకూడదనే అర్థం. నేను ఇవాళ అడుగుతున్నానండి, మా పార్టీ ఆఫీసు మీద గాని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద గాని దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? మా కార్యకర్తలకు బీపీలు వచ్చి చేశారన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అన్నాడా? నన్ను తిట్టినందుకు మా పార్టీ నాయకులకి బీపీలు షుగర్లు పెరిగిపోయి ఇలా చేశారని అన్నాడా? అనేది కదా, అది మా సంస్కృతి కాదు కదా. కాబట్టి నేనేమంటానంటే మా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సిట్ ఇచ్చిన నివేదిక మీద వివరణ అడుగుతాం. ఇది సుప్రీంకోర్టుకి ఇచ్చారు. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జీలు ఖచ్చితంగా అడుగుతారు సిట్ ని. ఏమయ్యా చిన్నప్పన్న 250 కోట్లు అవినీతి చేసేసాడా? పెద్దప్పన్నలు మీకు కనిపించలేదా అని చెప్పి సుప్రీంకోర్టు అడుగుద్ది. అంతలో వాళ్ళేమి చేయనట్టు, దాంట్లో ఏమి నకిలీ నెయ్యి కలపనట్టు, వీళ్ళకేదో సిట్టు పిలిచి దండేసేసినట్టు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలంట. రైట్ సార్, మీరు వాళ్ళ ఎలిగేషన్ చెప్తున్నారు, బాగుంది. వాళ్ళ ఎలిగేషన్ కాదు సార్. ఇప్పుడు అక్కడ మస్తాన్ గారు ఉన్నారు, సిట్ నివేదిక ఇచ్చింది, చార్జ్ షీట్ పెట్టింది, దాంట్లో అంశాల మీద మాట్లాడదాం. మేము అడుగుతున్నాం సిట్ ని, నువ్వు ఎందుకు ఎన్డీటీపీ ల్యాబ్ దగ్గరికి నువ్వు వెళ్ళలేదు? ఆ నివేదిక మీద ఈ పాయింట్లు బాగున్నాయి రఫీ గారు మీరు చెప్తున్న ఈ పాయింట్లు బాగున్నాయి. కాదు రఫీ గారు, నా క్వశ్చన్ ఏనండి, ఎవరిని మిమ్మల్ని ఆచారు? కాదు నా క్వశ్చన్ రఫీ గారు, ఏ పెద్దప్పన గుజరాత్ వెళ్ళి పరిశీలన చేయమని ఈ పాయింట్ 100% మాట్లాడే రైట్ మీకున్నది. మీరు ప్రభుత్వం ఉన్నారు, మాట్లాడాలి, విచారణ చేయాలి, బయటికి తీయాలి. దీనికి కన్ఫైన్ కాకుండా సుప్రీంకోర్టులో మీరు ప్రశ్నించవచ్చు. ఈ పోస్టర్లు ఎలా వచ్చినాయి, బ్యానర్లు ఎలా వచ్చినాయి, దానికి కూడా సమాధానం కావాలి కదా. అది రాష్ట్రంలో ఒక ప్రశాంత వాతావరణం ఉండే పరిస్థితి ఒక చోట రాష్ట్రం అంతా వచ్చినాయి. కరెక్టే. జగన్మోహన్ రెడ్డి గారు రెప్ప తెలుగుదేశం నాయకుల్ని నరికేస్తాము, గొర్రెలా నడుగుతాం, గంగానమ్మ తల్లి రోజు లాగా నరుకుతాం, ఇదిగో నరికి చూపిస్తున్నాం అని చెప్పి తెలిసినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పద్ధతి మంచిది కాదు, ఈ సంస్కృతి కరెక్ట్ కాదు, వాళ్ళంటే తప్పేంటని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ కి పిలిపించుకొని మీ పనులు మీరు చేయండి, మీకు న్యాయ సహకారం అంతా కూడా నేను అందిస్తాను. మీరు వెళ్ళబోతున్నారని అడుగుతున్నా. వెళ్తున్నా. నేనేం చెప్తానంటే మా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పెట్టుబడులు కానీ జరుగుతాయి, వాటిని మీద మాట్లాడేటువంటి స్కోప్ లేక ఏదో రకంగా కులాల్ని రెచ్చగొట్టాలా, లేదా కూటమిలో కులాలకు చిచ్చు పెట్టాలా. ఆ సునీల్ కుమార్ వచ్చి మేము మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డితో కలిసిన తర్వాత మా డీజీపీ కాపు కులస్తులు రైట్ మనకి రెగ్యులర్గా కనపడేదే కానీ దాన్ని మించి అటువైపు ఆ విమర్శలు కూడా శృతి మించిన విమర్శలే ఉన్నాయి. రెండు వైపులా పోస్టర్లు వేయటం, ఆ పోస్టర్లు తొలగించాలని వీళ్ళు దాని మీద దగ్గరికి వెళ్ళి కొన్ని చోట్ల చింపేయటం, పోలీసులు నిర్లిప్తంగా ఉండటం, ఒకవైపు ఒక పార్టీ కార్యకర్తలు లేదా కొంతమంది నాయకులు, మరోవైపు వైసీపీ పెద్ద నాయకులు కలపడే పరిస్థితి క్రియేట్ కావటం, ఇది ఎవరి స్క్రీన్ ప్లే? దీని రఫీ గారు లేదు రఫీ గారు మీది వాయిస్ ఇందాక కట్ అయింది, చెప్పండి. అదే కాపులకు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్స్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్స్ ని చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్దోషంగా రద్దు చేశాడు. దాన్ని కాపులందరూ కూడా అడుగుతా ఉన్నారు. అలాంటి కాపులు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో ఎందుకు పడతారు? ఎవరు పడరు. కాపులు కూటమితోనే ఉంటారు. ఈయన వేసేటువంటి డ్రామాలు, ఈయన చేసేటువంటి చిచ్చులు, జిమిక్కులు కాపులు ఎవరు పడరు. రైట్. నేను ఆఖరికి ఒక ప్రశ్న రఫీ గారు, ఒక ప్రశ్న మీకే. మీరు చంద్రబాబు గారు దీన్ని ఎంకరేజ్ చేయరు ఖచ్చితంగా, అది తెలుగుదేశం పార్టీ కూడా చేయదు, చంద్రబాబు నాయుడు గారు కాదు. నేను మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ ఇలాంటి భాష మాట్లాడు. 2 ప్రశ్నలు అడుగుతున్నా. ఇలాంటి దాన్ని ఒప్పుకోదు. ఇక మీదట హియర్ ఆఫ్టర్ ఈ రోజు నుంచి కొత్తగా, ఎందుకంటే ఇవాళ మళ్ళీ వైజాగ్లో ఎక్కడో బ్యానర్లు వేసినాయని చెప్పి చర్చ, ఈ బ్యానర్లు వేసేదాన్ని కూడా నియంత్రించే ప్రయత్నం చేస్తారా? అలాగే దాడులు జరగకుండా, ఎందుకంటే
విజువల్ సార్ ఒక నాయకుడి ఇంటి మీద నాయకుడు రైట్ మాట్లాడారు రాంగ్ మాట్లాడారు పక్క పెడితే వాళ్ళ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసేయటం వాటర్ బాటిల్ పెట్రోల్ నింపేయటం ఇవి ఖచ్చితంగా పార్టీకి మంచిది కాదు. వీటి నియంత్రణ కోసం తెలుగుదేశం సీరియస్గా పూనుకుంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, ఓకే, కులాల చిచ్చు జరగకూడదు, ఓకే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అరాచక శక్తిని అదుపు చేయాలి. రైట్. ఎవరైనా అలాంటి పోస్టర్లు వేస్తే ఖచ్చితంగా పోలీసులు వాటిని తొలగిస్తారు. ఇలాంటి ఉధృతికలకి దారి ఇవ్వదు. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ మాకు కాన్ఫరెన్స్ లో జరిగింది. అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు, మా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడారు. మీరెవరు కూడా ఇలాంటి పనులు చేయవద్దని చెప్పి అందరి పార్టీ నాయకులు శ్రేణులకి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏనాడు అలాంటిది చెప్పారు.